అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో, ఇది పూణేలో లాస్ట్ వ్లాగ్ అన్నమాట. సో, ఈరోజు మమ్మీతో మళ్ళీ సీరియస్ గొడవైంది. నాకు ఈ మధ్య కోపమొస్తే నాకు విపరీతంగా హెడ్‌ఏక్ వస్తుంది. నాకు మైగ్రేన్ ఉంది. కానీ కోపమొస్తే హెడ్‌ఏక్ ఎక్కువొస్తుంది. మా అక్క "నీకు బీపీ వచ్చినట్టుందే చెల్లే చూయించుకోవే" అన్నది. నాకు బీపీ ఎక్కడదని నేను. తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ ఉంటాయి. బట్ కోసుకొని తినడానికి ఎవరం ఉండం. సో, ఇది పోమోగ్రానేట్ కట్ చేశాను. తర్వాత ఏంటంటే ఇక్కడ మొన్న పట్టిన మైదాకు వీళ్ళు పెట్టుకోరు, నన్ను పెట్టుకోనియ్యరు. హెయిర్‌కి పెట్టుకుంటాం అంటారు, పెట్టుకోరు. సో, ఫైనల్‌గా నేను చేతిలో పెట్టేశాను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. గుడ్ మార్నింగ్ ఎందుకు అన్నా అంటే వీడియో ఎప్పుడు పెడితే అప్పుడు గుడ్ మార్నింగ్ అనాలి. సో, ఇక్కడ అక్క బట్టలు పిండుతాను, నేను బట్టలు ఆరేస్తున్నా. సో, ఇలా కార్పొరేషన్ వాటర్ వచ్చినప్పుడు వాటర్ ఫౌంటైన్ లాగా వస్తుంది అనమాట. మా అక్క అది షూట్ చేస్తుంది చూడండి, ఇట్లా ఒకేసారి పైకి పోయి సేమ్ ఫౌంటైన్ లాగా వస్తుంది. సో, ఈ కార్పొరేషన్ వాటర్ వేస్ట్ చేస్తున్నారు ఏంటి అక్క నేను దీనికి పైప్ పెట్టడానికి రావాలి. పైప్ పెడితే ఈ పెద్ద ట్యాంకులోకి వాటర్ ఎక్కిస్తారు. ఓకే, అక్క వాళ్ళకి బోర్ కూడా ఉంది. కాకపోతే కార్పొరేషన్ వాటర్ యూజ్ చేయండి. ఈ ఎదురుగుండలో వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు, అక్క వాళ్ళు చుట్టాలి. సో, ఆ వాటర్ ఈ వాటర్ అక్క వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇంకా వాళ్ళు బోర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ నీళ్ళు దినం తప్పించి దినం వస్తాయి. సో, డే బై డేని అక్క బట్టలన్నీ పిండుద్ది ఆ వాటర్ వచ్చినప్పుడే. ఎర్లీ మార్నింగ్ 6కే స్టార్ట్ అవుతుంది మా అక్క రొటీన్. ఈరోజు బబ్లీకి హాలిడే అనమాట. ఎందుకంటే లీవ్ పెట్టుకోమన్నాం. నిన్న చెప్పాం కదా. సో, నైట్ అంతా డిస్కషన్ అయిందని. సో, నైట్ అందరం లేట్గా పడుకున్నాం. లేవుండవు 8కి లేచినాం. సో, ఇది 8కి, బట్ నార్మల్గా మా అక్క 6కి దినచర్య స్టార్ట్ అవుతుంది. అండ్ నైట్ వాళ్ళు తినడానికి 11:30 అయిపోతుంది. ఫిష్ షాప్ నుంచి రావడానికి వచ్చి పడుకోవడానికి 12:30, 1 అవుతుంది. అసలు నిద్ర ఎట్లా సరిపోతుందో అనిపిస్తుంది. మా అక్క మధ్యాహ్నం కూడా అసలు పడుకోదు. సో, మా హోమ్ చూడండి. ఇలా కరెంటు బిల్లు మహారాష్ట్రలో నార్మల్గానే మనకంటే బాగా ఎక్కువ వస్తుంది. ఇంకా వీళ్ళకి మనకంటే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ లైట్లో నైట్ పడుకునేటప్పుడు చాలే ఉంటాయి, తెల్ల అందాక చాలే ఉంటాయి. సో, ఏ రూమ్లోది ఆ రూమ్లోకి నాకు లైట్ బంద్ చేయడం అలవాటు. ఇలా స్విచ్ బోర్డు నాకు అందం అన్నమాట. సో, చీపిరితో పట్టుకొని కొడుతూ ఉంటాను. తర్వాత రిత్తుగాడు వాడు బొమ్మలతోటి ఆడుతున్నాడు. ఇంకా రిత్తుగాడిగా ఇంటికి పోవాలని మనసులో పడిపోయింది. సో, ఎన్ని రోజులు ఉన్నారక్క పూణేలో అన్నారు. సో, పూణేలో పాల్కి 11th జూలై రోజు జరిగింది. సో, మనం 10th నైట్ బయలుదేరాం. 11th రోజు పాల్కి. ఓకే, 15th రోజు నైట్ బయలుదేరి 16th మార్నింగ్ హైదరాబాద్లో ఉన్నాను. మీరు చూసి 10-15 రోజుల వ్లాగ్ మీరు 10-15 డేస్ వ్లాగ్ చూడొచ్చు. కానీ నేను పూణేలో ఉన్నది కరెక్ట్గా 5 డేస్ మాత్రమే. 11, 12, 13, 14, 15 నైట్ బయలుదేరిపోయాను. అందులో మనం 14 నైన్తే బయలుదేరే వాళ్ళం. అక్క వాళ్ళు ఒకరోజు ఎక్స్ట్రా అయింది. వీడియోస్ తీసేయని మీకు పార్ట్స్గా పెట్టడం వల్ల నేను చాలా రోజులు ఉన్నా అన్న ఫీలింగ్ మీకు వచ్చింది. నేను యాక్చువల్లీ వెళ్ళిన 3 డేస్ ఉందామని పాలకి చూసుకొని మండే ఈవినింగ్ వద్దాం అనుకున్నాను. సో, తర్వాత అక్క ఉండమనేసరికి అండ్ మళ్ళీ కిరణ్ బయట ఎక్కడైనా తిరుగుదాం చెల్లి అనేసరికి 2 డేస్ అయితే ఎక్స్టెండ్ అయిందనమాట. నేను 10th ఫ్రైడే రోజు అయింది. ఫ్రైడే నైట్ బయలుదేరాను. మళ్ళీ వెనస్డే నైట్ బయలుదేరాను. ఫ్రైడే నైట్ బయలుదేరి సాటర్డే అక్కడ దిగాను. వెనస్డే నైట్ బయలుదేరి థర్స్డే హైదరాబాద్లో దిగాను. 5 డేస్ ఉన్నాను. అంతకు మించి నేను అక్క వాళ్ళ ఇంట్లో ఉండలేను. మీరు ఇన్ని వీడియోలు చూస్తే మీకు నేను చాలా రోజులు ఉన్నట్టు అనిపించింది. నేను ఎప్పుడో వచ్చాను. నా కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నాయండి. అన్ని రోజులు ఎట్లా ఉంటాను చెప్పండి. సో, తర్వాత వీడియోస్ అన్ని షెడ్యూల్ వీడియోస్ మీరు ఇప్పటివరకు చూసిన అన్ని కూడా ఇది కూడాను. ఇది 15th జూలై రోజు తీసిన వీడియో అండి. ఇంకా హైదరాబాద్లో వీడియోస్ తీయడం స్టార్ట్ చేయలేదు. సో, రేపంచెల్లి మీకు రెగ్యులర్ వ్లాగ్స్ వస్తాయి. సో, వాటర్ తీసుకొచ్చారు. మా ఓమ్ అంత హైట్ ఉన్నాడు కదా. సో, పిల్లలు హైట్ వెయిట్ని బట్టి వాళ్ళ మెంటాలిటీని మనం పెద్దోళ్ళు అనకూడదు. మా ఓమ్ ఇప్పుడు ఏజ్ 19 years. సో, ఒక్కడే ఎత్తలేడు. అర్థమైందా? సో, అదే పెద్దోళ్ళు అనుకోండి ఒక్కరే ఎత్తగలరు. నేను మా అక్క కూడా అది ఒకటి ఎత్తగలం ఒకరమే. బట్ వాడు ఎంతైనా హైట్ పెరిగినా వెయిట్ పెరిగినా మెంటల్గా వాడి ఏజ్ వచ్చేసి 19 years. సో, అది నేను అన్నట్టు నేను ఎత్త పిన్ని అంటే వద్దురా నువ్వు ఇంకా చిన్నోడు అంటే నేను చూడ ఎంత పెద్దగా ఉన్నాను అన్నాడు. నువ్వు ఎంత పెద్దగా ఇంకా నువ్వు చిన్నడే, నీ బ్రెయిన్ పెరగాలరా అని చెప్పిన అన్నట్టు. ఇది పట్టి 3 రోజులు అయింది. ఏ రోజైతే అక్కకు పెట్టాను ఆ తర్వాత 2 రోజులు గ్యాప్ వచ్చింది. ఈ నేను హెయిర్కి పెట్టుకుంటే అది అన్నారు. 2-3 రోజులు పట్టిగా ఉండేసరికి ఆ మైదాకు పెద్దగా ఎర్రవ్వలేదన్నమాట. సో, తర్వాత ఇక్కడ అక్క ఈ కర్రీ వేస్తుంది. ఈ కర్రీని ఏమంటే గోడు కర్రీ ఏదో అంటారండి. ఆమె మట్టి వాడైంది తింటే అస్సలు బాగాలేదు. బట్ ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయంట. మా అక్కకి మా నాన్నలాగా గ్రీన్ లీఫ్ కర్రీస్ అంటే తనకు చాలా ఎక్కువ ఇష్టం. సో, ఇది నా మైదాకు నేను పెట్టుకున్నాను. చిన్నప్పుడు ఇలా రౌండ్ పెట్టుకుంటే మా అక్కని ముచ్చట పెడుతున్నాం. సో, ఇలా రౌండ్ పెట్టుకుంటే ఈడ పిట్ట ఎరిగింది, ఈడ కాకి ఎరిగింది అంటుండేనట నేను చిన్నప్పుడు మా డాడీతోటి.
సో అది మా అక్క చెప్తుందనమాట. తర్వాత ఇక్కడ నిన్న వెళ్ళాం కదా మనం అంతా తిరగడానికి కిరాణాతోటి. సో అది 2 పార్ట్స్‌లో చూసారు మీరు. సో అక్కడ రిత్తు కూడా ఇది కొన్నాడు బబుల్స్ వచ్చేటప్పుడు. సో అది ఓం ఊతుంటే వాడు బబుల్స్ తోటి ఆడుతున్నాడు. ఎవరో నిన్న కమెంట్ చేశారు, "మీ పెద్ద కొడుకుని విడిచిపెట్టి బాగానే ఉంటున్నావు అక్క" అని. నా పెద్ద కొడుకుని విడిచిపెట్టి నేను 4 రోజులు ఉండగా నాకు గగనమే. కానీ మా ఆయనకి వర్క్ ఫ్రమ్ హోమ్. తేజుని చూసుకుంటూ తన వర్క్ చేసుకుంటాడు. కొడుకుని విడిచిపెట్టి సంతోషంగా ఉంది, అంత సీన్ లేదు. అండ్ యెస్, వాడికి ఎగ్జామ్ ఉన్నాయి. సో వాడిని తీసుకురావాలని ఉన్నా నేను తీసుకురాను. వాడిప్పుడు 4th క్లాసు. చాలా లాస్ అవుతుంది. సో రిత్తు అట్లా కాదు, వాడికి స్మాల్ ఏబీసీడీలో ఇంకా నేర్పిస్తారు. రిత్తు నర్సరీ. సో ఈయన తీసుకొని తిరగొచ్చు అనమాట. సో ఈ కూర ఇచ్చేది వారం అయినట్టుంది, అంత ఫ్రిడ్జ్లో అట్లే పెట్టి క్లీన్ చేయకుండా. సో ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే కొంచెం పాడైనట్టుంది. చాలా మొత్తం అందులో బాగానే ఉంది, 10% ఏమో పాడైంది. మళ్ళీ ఇది కూర ఎప్పుడు తీసుకున్నా దీన్ని క్లీనింగ్ ఎక్కువ పెద్ద ప్రాసెసే అంట. గంగావెల్లి కూర లాగానే ఉంది, బట్ నాకు టేస్ట్ అస్సలు నచ్చలేదు. సో అది తర్వాత ఈరోజు లంచ్కి ఈ కర్రీ ఉంటుందన్నమాట. సో మెహందీ నాకు కలర్ చాలా ఎక్కువ ఇష్టం. సో ఆషాఢంలో మీరందరూ గోరింటాకు పెట్టుకున్నారా? ఇన్స్టాలో చూస్తుంటే అది అనిపించింది. ఆన్లైన్లో గోరింటాకు కూడా అమ్ముతున్నారు, కానీ అది ఆకు కదా, ఫ్రిడ్జ్లో పెడితే ఓకే. నార్మల్గా అయితే ఆ కలర్ చేంజ్ అయ్యి రెడ్ అవ్వదు. సో ఈ కూర వండుతుంటే ఆకుకూరలు ఇదే కాదు, ఏ కర్రీ అయినా చూస్తేనేమో గిన్నె సరిపోదు, అంత ఉంటుంది. అదే ఫైనల్గా కూర అయినాక తినడానికి సరిపోదు, అంత తక్కువ అవుతుంది. చూస్తుండగానే మా అమ్మ వచ్చింది. గోల్డ్ బ్యాంగిల్స్ అమ్మాయి 4 ఉండాల్సినవి 3 ఉన్నాయి, ఒకటి అమ్మేసింది. అమ్మకి ఉన్న రింగ్స్ కూడా అమ్మేసింది. తర్వాత తనకున్న ఇంకో మెడలో దండ ఉండేది, అది మా నాన్న చాలా ఇష్టంగా ఉన్నాడు, అది అమ్మేసింది. సో ఈ మిగిలిన గోల్డ్గా మా అక్క నేను మా దగ్గర పెట్టుకోవడం వల్లే ఉండేది. సో ఇప్పుడు అదిగో తన ఊరికి అడగడం వల్ల తనకైతే ఇచ్చేసాం. నేను మెయిన్గా వచ్చింది మా అమ్మ గోల్తే అంటే తను గోల్డ్ ఇవ్వడానికి, అలాగే మా బబ్లికి సంబంధాలు వస్తున్నాయి కానీ తను ఇంకా జాబ్ చేస్తా అంటుంది. సో వద్దు పెళ్లి చేసుకోమని చెప్పని ఒప్పించడానికి. సో ఈ 2 మెయిన్ పనుల వల్ల నేను సడన్గా పూణేకి వెళ్ళింది. లేకపోతే ఈ మధ్యలో పిల్లాడికి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పోయి అంత సీన్ లేదు. సో మా అమ్మ ఏంటంటే ఎంబడే పడింది, నా గోల్తే అని. సో నా గోల్డ్ నేను ఒకేసారి వేసుకున్నాను, అది నేను వేసుకోను. కానీ ఏంటంటే ఉండనివ్వండి, ఫ్యూచర్లో తనకే పనికొస్తా అన్నట్టుగా ఉంచాము. బట్ తనకి ప్రాణం ఆగట్లేదు. ఆల్రెడీ నాన్న ఉన్నప్పుడు చేయించిన రింగ్స్ కానివ్వండి, ఇంకోటి బోర్మాలని ఒకటి ఉంటుంది, పెద్ద పెద్ద పూసలు గోల్డ్, అవి కూడా అమ్మేసింది. ఇక్కడ దాంతో సీరియస్గా గొడవ అవుతుంది. చెప్పిన ఉన్న బంగారం అంతా ఒక్కొక్క గోల్డ్ బ్యాంగిల్ పోయింది, గోల్డ్ రింగ్స్ పోయినాయి, అలాగే గోల్డ్ మెడలో దండ బోర్మాలు ఉంటుంది, అది ఒక అరతులం ఉంటాయి, అది పోయినాయి. మా అమ్మకి 5-6 జతల 5-6 రింగ్స్ ఉండే అనమాట, డాడీ చేయించినాయి. సో ఆ గోల్డ్ రింగ్స్ కూడా లేవు. సో అన్నీ అమ్మేస్తుందండి. సో మాకు చెప్పేది ఏంటంటే, ఎంతైనా మనం అమ్మాయిలం, మనం ఎంత సంపాదించినా మన అత్తకి మనం అన్నీ చూసుకోగలం, కానీ మన అమ్మని చూసుకోవడానికి మన హస్బెండ్ కూడా ఒప్పుకోరు. ఇది రియాలిటీ. మనం ఎంత సంపాదించినా కూడా ఇది ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది. సో అట్లాంటప్పుడు తన ఓల్డ్ ఏజ్లో తనకంటే ఒక పని మనిషిని పెట్టి చేపిద్దాం అన్నట్టుగా కూడా డబ్బులు కావాలి కదా. ప్రతిసారి మా హస్బెండ్ ఒప్పుకోవాలని లేదు, అవును. కానీ తను అట్లా ఉంటే ఖచ్చితంగా మా హస్బెండ్ బాగానే ఉండేది. సో ఆవిడ మస్తు కమర్షియల్ ఉంటుంది. సో అట్లా ఉండని అమ్మ ఎందుకు బంగారం అంతా అమ్మేస్తున్నావు అని చెప్పి క్లాస్ పీకినాయి. ఇక తర్వాత దాని ఇష్టం. ఇక్కడ ఇది బోనాల రోజున చెయ్యి ఎంత ట్యానింగ్ అయిందంటే అది పోతనే లేదు. సో డర్మాకోది కాచిక్ యాసిడ్ ఫేస్ సీరం బాగుందంట, స్కిన్ పైన డార్క్ స్పాట్స్ తగ్గుతున్నాయని ఓం చెప్పాడు. నేను కూడా తెప్పించుకొని చూస్తా అన్నాను. డర్మాకోకి మనం స్పాన్సర్ వీడియోస్ చాలా రోజులు చేసాము, ఒకప్పుడు మనకు వ్యూస్ ఉన్నప్పుడు. సో తర్వాత ఇక్కడ అక్క పావుట తీసుకుంది, పావుట కర్రీ వండుతుంది. సో మనమైతే ఈ అనుములను గుడాలు వేసుకుంటాం, కానీ కర్రీ చాలా బాగుంటుంది. ఇక మా అమ్మకు మనం ఇట్లాంటివి ఏమైనా మాట్లాడితే దానికి బాగా కోపం వస్తుంది. చూడండి మస్తు కోపం వచ్చింది ఇప్పుడు కూడా. ఇంకా ముఖం అంతా ఎట్లా పెట్టుకొని చూడండి, నాకు తెలుసు నా బంగారం నేను చూసుకుంటా అన్నట్టుగా అనింది. నీ బంగారం మాకొద్దు తల్లి, నీకు చేత కానప్పుడు ఓ పని మనిషి పెట్టి చేయడానికైనా ఉండాలిగా అంటే మీరు నన్ను ఏం చూసుకోవాల్సిన అవసరం లేదన్నది. నువ్వు చూసుకోమన్నా మా మొగుళ్ళు ఒప్పుకుంటే ముచ్చట. నేను పూణేకి వెళ్ళాను, నా దగ్గరకు వచ్చి ఒక 1 month ఉంటే చూసుకున్నాను, అంతకు మించి ఏం లేదు. సో తను మా దగ్గరికి ఎందుకు వస్తుంది, తనకి అక్క చెల్లి ఉన్నారు, పోయి అక్కడ ఉంటుంది. సో అది బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మా నాన్న తెచ్చింది మా కోసమే కదా. మా అమ్మ అన్నట్టు చిన్న పిల్లలు పిలిచాము చూసుకోవాలి, కానీ స్టెప్ మదర్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళకి మనతో సంబంధం లేదు.
మనం ఏమైపోయినా సంబంధం లేదు వాళ్ళకు. మేమెంతసేపు అమ్మ అమ్మ అని దాన్ని చూసుకోవడం, నేను ఇంటికెళ్ళి క్లీన్ చేయడం ఇవే గానీ, మా అమ్మ ఎప్పుడు మమ్మల్ని తన కన్న బిడ్డలాగా ఎప్పుడు అనుకోలేదు. ఫ్యూచర్‌లో కూడా అనుకోదు. ఇప్పుడు కూడా అంతే, అక్కోళ్ళ ఇంటికెళ్ళి వచ్చి ఇంత తింటా చేస్తది కానీ పిల్లలెళ్ళి షాప్‌కి ఏదైనా అడిగితే ఇవ్వదన్నమాట. సో, అదంతే, దాని గుణమే అంత. సో, ఇక్కడ సీరియస్‌గానే బానే తిట్టాను. ఎందుకంటే మా అక్క అన్నది పట్టించుకోదు. నేనంటేనే కొంచెం భయపడతదనమాట. సో, అట్లా బానే కోప్పడ్డాను. "అట్లా చేయకమ్మా, జర ఉంచుకో, పిచ్చిదాని లెక్క బిహేవ్ చేయకు. షాప్ నడిపిస్తున్నావు, బ్యాంక్‌లో పైసలు పెడతలేవు. నీకే కదా రేపు నీకు చేతగానప్పుడు ఎట్లా" అని చెప్తే ఆవిడకి సంబంధం ఉండదు. పళ్ళు పెట్టించుకో, నేను పెట్టిస్తా, మా అక్క పెట్టిస్తా అంటుంది కానీ పెట్టించుకోదు. ఆ కళ్ళు కూడా మా అమ్మాయి మొత్తం కళ్ళ పొర పోయిందండి. అప్పుడు మా అక్క నేను డబ్బులు పెట్టి మరి ఓ కన్ను చేపించాం. ఇంకో కన్ను కూడా చేపిస్తాం అంటే అట్లా ఒప్పుకోదు. దేంట్లో కూడా మమ్మల్ని ట్రస్ట్ చేయదన్నమాట. సో, ఈవిడ హైదరాబాద్ కూడా వస్తుంది, మీకు తెలుసు. అప్పుడు టికెట్ నేనే పెట్టి పిలిపించుకుంటే ఎందుకో మన అన్న ఫీలింగ్ ఉంటుంది. రా అమ్మ వచ్చి పోకో, నారుకొచ్చినా మా అక్క దగ్గరికి వచ్చినా దానికి వచ్చే రెస్ట్. ఆ షాప్లో బిజినెస్ చేసుడు, ఆ ఇల్లు ఎట్లా పడితే అట్లే ఉంటుంది. కడుపు సరిగ్గా తిండి కూడా తినదు. అందుకే మా అక్క స్పెషల్గా ఇంటికి రమ్మని ఫుడ్ పెడుతుంది అనమాట. సో, నారుకు వచ్చినాక అంతే ఇక ఒర్రి నాకు మళ్ళీ తలనొప్పి స్టార్ట్ అయింది. "నువ్వు బీపీ పెంచుకోకే చెల్లి" అని మా అక్క నన్ను తిడుతూ ఉంది. సో, అదే షూట్ చేస్తుంది నేను. నాకు ఈ మధ్య ఎవరి మీద అరిచినా కూడా నాకు తల వెనకాల బాగా నొస్తుంది. ఎందుకో తెలీదు. ఈ విషయం నేను ఇంతవరకు శేఖకు చెప్పలేదు. ఎందుకో నాకు బీపీ వచ్చిందేమో ఫీలింగ్ ఉంది. అంటే బీపీ ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. బాగా అరిస్తే, బాగా కోపం వస్తే తల వెనకాల నొస్తదా అనేది. ఇక మా అక్క నాకు ఇట్లాంటి చెప్పులు నచ్చినాయని నేను ఏదో యాడ్‌లో చూపిస్తే అది కొన్న చెప్పులు ఉన్నాయట. "ఇవి పట్టుకోపోవు" అని తీసి బయట పెట్టింది మా అక్కే. సో, తర్వాత ఇటు చూడండి మా ఓం పోతుండు. ఇంక ఈవినింగ్ మనం బయలుదేరుతాం కదా! సో, వీడు ఇప్పుడే ఈయనకి బాయ్ బాయ్ చెప్పిపోతున్నారు. వీళ్ళు చేపల షాప్‌కెళ్తుర్రు. బబ్లీ మాత్రం ఇంటి దగ్గర ఉంటది. సో, ఎవరో ఒకరు మనకి చాలా కావాలని బ్యాడ్ కామెంట్స్ పెడుతుర్రు. చాలా వరస్ట్‌గా పెడుతుర్రు. నాకు దానివల్ల ఏంటంటే తలకాయ మొత్తం ఎటో అయిపోతుంది. సో, బ్యాడ్ కామెంట్స్‌ని పట్టించుకోకండి అక్క అంటే లిమిట్ ఉంటదండి. ఒకప్పుడు నన్ను మా హస్బెండ్ అనేవాళ్ళు. ఇప్పుడు చచ్చిపోవాలి, పిచ్చిపోవాలని పెడుతున్నారు. ఆడెవడో అబ్బాయే, అమ్మాయివో కాదు. కానీ ఇంత వరస్ట్ పెడుతుందంటే అయన్నీ వాడికే. సేమ్ టు యూ. ఈ వీడియో నువ్వు చూస్తున్నట్టయితే తెలుగులో ఉన్న బూతులన్నిటికి నువ్వు ఒక్కగానొక అర్హుడివి. ఆ బూతులన్నీ నీ మనసులో ఉన్న బూతులన్నీ నీ ఒక్కడికే సొంతం. సో, వాడు దీని కింద ఒక కమెంట్ పెడతాడు. సో, వాడి మీద సైబర్ క్రైమ్‌లో రిపోర్ట్ ఇస్తాను నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. సో, చలో ఇప్పుడు ఇంటికి కిరణా దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో, లోపల మస్తు సంబరం ఉంది. ఎందుకంటే నేను 5 డేస్ అయింది తేజుని చూసుకొని. వచ్చినప్పుడు సాంబారు, దోస పిండి, టమాటా తొక్కు కొన్ని ఐటమ్స్ చేసి వచ్చాను. శేఖర్ ఎంతైనా వర్క్ చేసుకుంటూ చూడడం కష్టమే. అండ్ అత్తమ్మ "నువ్వు రమ్య ఎక్కడైనా పోతే అత్తమ్మని రమ్మంటది" కానీ నేను ఎందుకో మా అత్తయ్యకి రిస్క్ ఇవ్వాలనుకోను. అండ్ మా అత్తయ్య రమ్య దగ్గరికి వెళ్ళినంత ఈజీగా ఇక్కడికి రాదు. ఎందుకంటే రమ్యకి పెద్ద పిల్లలు తిరుపతికు బాక్స్ కట్టాలి ఇవన్నీ ఉంటాయి. సో, ఇక్కడ అత్తయ్యకి బోర్ కొడుతుంది. అంటే రమ్య దగ్గర బోర్ కొడుతుందొచ్చు. సో, ఇక్కడ అత్తయ్యకి బోర్ కొడుతుంది. శేఖర్ మన అమ్మని రమ్మని అంటే "ఏ అవసరం లేదు, నువ్వు పోయిరా, నేను చూసుకుంటా" అన్నాడు. సో, నేను మా అత్తయ్యని ఇబ్బంది పెట్టదలుచుకోలేదనమాట. సో, 5 డేస్ అయింది వాళ్ళని చూసి. ఆ ఫీలింగ్ ఉంది. సో, ఇప్పుడు చాలామందికి డౌట్ కదా, అందుకే చెప్పాను మరి. "ఇన్ని రోజులు ఉన్నాం ఏంటి అక్క" అంటే మనం 5 డేసే ఉన్నాం. 10థ్‌కి ఎక్కి 11th జూలై రోజు దిగాము. 15th జూలైకి బయలుదేరి 16th జూలైకి హైదరాబాద్లో ఉన్నాను. సో, ఇక్కడ సడన్ షాక్ ఏంటంటే శేఖర్‌కి నేను నైట్ నుంచి ఫీవర్ వచ్చింది అన్నాడు. కళ్యాణ్ నాకు నైట్ నుంచి ఫీవర్, అది నేను నా టికెట్ ఈరోజు బుక్ అయ్యాక చెప్తుండు. నాకు నైట్ నుంచి ఫీవర్ వస్తుంది అన్నాడు. ఇక కథం శేఖర్‌కి ఫీవర్ వస్తుంది తెలవంగానే ఇక నిమిషం ఈడ ఉండాలనిపించట్లేదు. ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు పోదునా, ఎప్పుడు శేఖర్‌ని చూద్దునా, ఎప్పుడు తేజుని చూద్దునా అని లోపల కలత నిద్ర పడితే ఎట్లుంటుందండి మనకి, అలా మనసు కలవరపడుతుంది. ఎందుకంటే శేఖర్‌కి రాక జ్వరం వస్తే చాలా ఎక్కువ వస్తుంది. తనకు అస్సలు చేత కాదు. సో, అట్లా నాకు భయం ఎక్కువ అన్నమాట. అండ్ ఈ మధ్య వెదర్ చాలా చేంజ్ అవుతుంది కదా. సో, ఇంకా పొద్దున్న లేచి తేజుని ఎట్లా పంపిస్తున్న భయం ఉండే. సో, మరి నిన్ననే ఎందుకు చెప్పలేదు నాన్న అంటే "మీ అక్క ఉండుమంది కదని, నువ్వేమన్నా మళ్ళీ వెళ్తావా? సో, ఉండనులే, ఏం కాదు, నేను జ్వరం వచ్చిన టాబ్లెట్ వేసుకొని పని చేసుకుంటా కదా" అన్నాడు. సో, నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత ఇంకా మనం బయలుదేరుతాం. మన బస్సు వచ్చేసి 9:30కి ఉంది. ఎగ్జాక్ట్లీ 9:30కే ఉంది.
ఈలోపు మనం ఏదైనా ప్లేస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ నచ్చినవి ఏమైనా ఉన్నాయా? అక్కడికి వెళ్ళినప్పుడు అవి ట్రై చేయాలి ఖచ్చితంగా. అవి తినేసి రావాలి. లేకపోతే పానం అంతా వాటిలోనే ఉంటది. సో, నేను ఇక్కడ పాలకి రోజ్ తిన్నాం మనం. తాగినాం. ఏంటిది ఆహ్, ఇదేనండి ఏమంటారు? లస్సీ తాగినాం. సో, అక్కడ ఈరోజు మ్యాంగో లస్సీ ట్రై చేద్దామని మ్యాంగో లస్సీ తీసుకుంటా ఉన్నా అనమాట. అన్న ఏంటంటే నాకు లోపుతది నేను తినని అన్నాడు. అండ్ ఇక్కడే మా అన్న పెద్ద బాంబు పేల్చిండు. నేను కోసిన పా నీతోటి అన్నాడు. హే! మా అన్న వస్తాడని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. శేఖర్‌కి బాలేదు కదా! నాకు కూడా ఎందుకో ఆ రోజు అన్‌ఈజీగా అనిపించింది. బిఫోర్ డే మనం బాగా తిరిగాం కదా! సో, మీ ఇద్దరికి కూడా బాలేదు అంటున్నారు కదా! నేను కూడా వస్తా అన్నాడు. సో, ఆబ్వియస్‌లీ మనం 2 టికెట్లు బుక్ చేసినాం. సో, రుత్తు కూడా మా అన్నకి నాకు మధ్యలో పడుకుంటాడు. వచ్చేటప్పుడు కూడా 2 టికెట్లు, పోయేటప్పుడు కూడా నార్మల్‌గా 2 టికెట్ బుక్ చేసాం. సడన్‌గా మా అన్న వస్తా అన్నాడు. శేఖరు అయ్యో! రా కిరణ్ నాకు ఎందుకో చేతనైతలే అన్నాడు. సో, ఇక్కడ నేను మ్యాంగో లస్సీ తిన్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంది. నాకు లస్సీ అంటే ఇష్టం. సో, బేసికల్లీ ఐ యామ్ ఎ ఫుడీ. నాకు అన్నీ నచ్చుతాయి. బట్ కొన్ని కొన్ని నచ్చవు. సో, అందులో ఎక్కువ నచ్చేవి ఉంటాయి చూడండి, ఎక్కువ నచ్చినవి ఉంటాయి చూడండి. అవి నేను పూణేలో తప్ప అవి నాకు హైదరాబాద్‌లో దొరకవు కదా! సో, అట్లాంటివి ఇక్కడికి వచ్చినప్పుడు నిర్మొహమాటంగా ట్రై చేస్తాను. తర్వాత ఏంటంటే మండైలోకి వచ్చాం. ఎందుకంటే అన్నయ్య మాతో వస్తుండు కాబట్టి అన్నయ్యతో ఉండే ఇద్దరికీ కూరగాయలు తీసుకుంటా ఉన్నాం. సో, ఈ మండై నేను తేజ్ వాడి కడుపులో ఉన్నప్పుడు మా అమ్మతో తిరుగుదును. చాలా ఇష్టం నాకు మండైలో తిరగడం. మా అమ్మకు అంటే నాకు మా ఇంట్లో షాప్‌లో కూడా సామాను తెచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, అట్లా నాకిక్కడ చాలామంది తెలుసు. మా మమ్మీకి కూరగాయలు ఇట్లా తేవడానికి వచ్చినప్పుడు నేనే వద్దును ఎక్కువ శాతం. అట్లా బేరమాడుడు నాకొచ్చు. మేము ఎవరి దగ్గర రెగ్యులర్‌గా తీసుకుంటామో వాళ్ళు కూడా నన్ను గుర్తుపడతాడు. అండ్ చిన్నప్పుడైతే మా నాన్నతో వస్తే దాదాపు కూరగాయలన్నీ ఫ్రీగా వచ్చేవి. ఎందుకంటే నాన్న బల్క్‌లో ఆర్డర్ చేసినప్పుడు 100 కిలోలు వీళ్ళ దగ్గర తీసుకునేవాడు కదా! సో, అట్లా ఇటురా అన్న అని మమ్మల్ని కూడా రమ్మని మరి ఫ్రూట్స్ అన్నీ ఇచ్చేవాళ్ళు. సో, ఇది మండే నాకు ఇంకా గుర్తుంది. తేజుగాడు మండేకి మమ్మీతో వచ్చినప్పుడు ఒక దగ్గర ఒక వస్తువు డైరెక్ట్ ఒకటి తీసుకొని మా బ్యాగ్‌లో ఏసుకునేవాడు. అది మాకు కోసరిలాగా వచ్చేది. సో, అట్లా ఒక కాకరకాయ ఎక్కడెక్కడ ఆగుతామో అక్కడక్కడ ఒక్కొక్క థింగ్ మా బ్యాగ్‌లో పడేదన్నమాట. అండ్ వాడి కోసం స్పెషల్‌గా బనానాస్ తీసుకునేది మా అమ్మ ఇక్కడ. సో, అప్పుడు తేజ్ వాడు ఒక్కడే కదా! పోయినప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకొని మంచిగా ఉందును. కానీ కోవిడ్ తర్వాత పోవడం కుదరలేదు. ఆ ఇల్లు క్లీన్ అవ్వట్లేదు. ఈవెన్ బబ్లీ పెళ్ళికి ముందైనా అంటే ఇంకా పెళ్లి చూపులు దానికి అవ్వలేదు. ఇవాళ తొలి ఏకాదశి కదా! సో, వాళ్ళు థర్స్‌డే వస్తారంట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే థర్స్‌డే వస్తా అన్నారనమాట. పండర్పూర్ యాత్రకెళ్లారు. వచ్చే థర్స్‌డే వస్తారని అక్క అయితే కాల్‌లో నాకు చెప్పింది. సో, ఇంక వాళ్ళొచ్చాక అంటే ఒక పెళ్లి చూపుల్లోనే పెళ్లి కుదరాలని లేదు. మనకు నచ్చాలి, వాళ్ళకి నచ్చాలి, అన్నీ సెట్ అవ్వాలి. కానీ మహారాష్ట్రలో డౌరీ ప్రాబ్లమ్ ఏముండదు. సో, అన్నీ సెట్ అయితే పెళ్ళన్నమాట. సో, తన పెళ్లి సెటిల్ అయితే మాత్రం ఇంటికెళ్ళి ఇల్లంతా ముందు క్లీన్ చేపియాలి. సో, ఆల్రెడీ ఒక దాని పాము కోసం ఇంట్లో కనిపించింది కదా! అండ్ లేక ఆ ఇంట్లోకి పోవడం అలవాటు తప్పి అప్పుడప్పుడు కల్లోకి భయంకరంగా వస్తది మా ఇల్లు. సో, ఆ ఇంట్లో అడుగు పెడదామన్నా దడ పుట్టేలాగా వస్తూ ఉంటుంది. ఎందుకో తెలీదు. సో, ఏంటోనండి. ఆ ఇల్లయితే బబ్లీ పెళ్లి సెటిల్ అయితే మొత్తం క్లీన్ చేపిస్తా అనుకుంటున్నాను. ఈ ఏమంటారు ఒక ఇద్దరు ముగ్గురు అన్నయ్య దగ్గర పనిచేసే పనోళ్ళని పెట్టి క్లీన్ చేపిద్దాం అనుకుంటున్నా. సో, వచ్చి బయలుదేరాం. నేనేం తినలేదు. నాకు ఈ మధ్య జర్నీ ఏదైనా తింటే వామిటింగ్ వచ్చినట్టు ఎక్కువ అవుతుంది. సో, వీళ్ళందరికీ బాయ్ చెప్పి బయలుదేరుతున్నాం. సో, కిరణ్ వస్తా అన్నాక డ్రెస్ కూడా తెచ్చుకోడు. ఎందుకంటే పూణేలో తనవి డ్రెస్సెస్ ఉంటాయి. హైదరాబాద్‌లో తనవి డ్రెస్సెస్ ఉంటాయి. సో, తన మెడిసిన్ ఈ మధ్య స్టోన్ ప్రాబ్లమ్ ఎక్కువైంది అన్నయ్యకి. సో, ఆ మెడిసిన్ తెచ్చుకో మళ్ళీ పోయినాక నొప్పేస్తే ఎట్లా అన్నాను. సో, ఫైనల్‌గా అయితే మనం బస్ ఎక్కించినాం. సో, మనం 5 డేసే ఉన్నాము. మళ్ళీ చెప్తున్నాను. బై టాటా టేక్ కేర్. 15 జూలై నైట్ అన్నమాట.